Today we are discussing about the topic is question tag. Usually a sentence has a two parts while making a question tag. ఎప్పుడైతే మనము క్వశ్చన్ ట్యాగ్ రాసేటప్పుడు మనకు సెంటెన్స్ అనేది టూ పార్ట్స్ కలిగి ఉంటుంది. ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనకి ఏంది స్టేట్మెంట్ పార్ట్ అనదర్ పార్ట్ ఇస్ ద ట్యాగ్ ఆర్ క్వశ్చన్ ట్యాగ్. సి ఫర్ ఎగ్జాంపుల్ ఈ కెన్ స్పీక్ హిందీ, కెనాట్ హీ. ఇక్కడ మనకు వచ్చేసి ఈ మొత్తం సెంటెన్స్ అనేది మనకు స్టేట్మెంట్ అవుతుంది. అంటే ఒక మీనింగ్ ఇచ్చే అర్థాన్ని ఇచ్చేది ఏమైతుంది మనకు స్టేట్మెంట్ అవుతుంది. ఈ స్టేట్మెంట్ ఎలా వచ్చింది, మనం ఒక క్వశ్చన్ అడిగినప్పుడు స్టేట్మెంట్ వస్తుంది. కాబట్టి ఈ క్వశ్చన్ ట్యాగ్ అనేది ఇది ఏమవుతుంది, క్వశ్చన్ ట్యాగ్ ఇది. ఇక్కడ వచ్చిన మనకు దీనికి క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ వచ్చేది స్టేట్మెంట్ అవుతుంది. ఇది స్టేట్మెంట్, ఓకేనా, ఇది ట్యాగ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చేస్తే సి ఈజ్ ఏ వాలీబాల్ ప్లేయర్. ఇక్కడ సి ఈజ్ ఏ వాలీబాల్ ప్లేయర్ అనేది ఏంటిది మనకు స్టేట్మెంట్. ఎందుకంటే క్వశ్చన్ అడుగుతారు, ఇజంట్ షీ అనేది ట్యాగ్. ఈ క్వశ్చన్ అడిగినప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుంది, సి ఈజ్ ఏ వాలీబాల్ ప్లేయర్ అనదర్ సంథింగ్. అయితే మనకు క్వశ్చన్ ట్యాగ్ వచ్చేసి బేసిక్గా 2 రూల్స్ ఉంటాయి. ఈ 2 రూల్స్ ని ఫాలో చేస్తూ మనం ఏం చేస్తామంటే ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సి హ్యాస్ కంప్లీటెడ్ పీజీ అని ఉంది. ఇక్కడ సి హాస్ కంప్లీటెడ్ పీజీ అనేది ఒక స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ కి క్వశ్చన్ ట్యాగ్ ఎట్లా రాయాలి, ఈ 2 రూల్ను ఉపయోగించి మనము క్వశ్చన్ ట్యాగ్ అనేది రాస్తాం అన్నమాట. ఫస్ట్ రూల్ వచ్చేసి మనకు వెదర్ ద స్టేట్మెంట్ ఈస్ పాజిటివ్ ద క్వశ్చన్ ట్యాగ్ మస్ట్ బి నెగిటివ్. అయితే మనకు స్టేట్మెంట్ అనేది పాజిటివ్ లో ఇస్తే మనకు క్వశ్చన్ ట్యాగ్ అనేది ఎలా ఉంటుంది, నెగిటివ్ లో ఉండాలి. ఓకేనా, స్టేట్మెంట్ ఈస్ పాజిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ ఈస్ నెగిటివ్ ఉండాలి. నెగిటివ్ పాజిటివ్ అంటే ఏంటి, నెగిటివ్ అంటే నార్మల్ గా హెల్పింగ్ వర్బ్స్ అన్ని కూడా నాట్ అనేది ఉండకుండా నార్మల్ హెల్పింగ్ వర్బ్స్ ఉంటే అది పాజిటివ్ లో ఉన్నట్లు అన్నమాట. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే అన్ని ఏ హెల్పింగ్ వర్బ్ అన్నా వాడు దాని పక్కన నాట్ వాడకుండా మనం సెంటెన్స్ చెప్తే అది మనకు పాజిటివ్ సెంటెన్స్ అవుతుంది. ఒకవేళ నువ్వు కానీ నాట్ యూజ్ చేసి యాజ్ నాట్ అనేది యూజ్ చేసి మనం ఒక సెంటెన్స్ రాస్తే అదేంటి నెగిటివ్ లో ఉన్నట్లు లెక్క. అయితే ఇప్పుడు మనం వచ్చేసి ఫస్ట్ రూల్ అయిపోయింది. సెకండ్ రూల్ వచ్చేసి వెదర్ ద స్టేట్మెంట్ ఈస్ నెగిటివ్ ద క్వశ్చన్ ట్యాగ్ మస్ట్ బి పాజిటివ్. అయితే దీనికి ఆపోజిట్, అంటే పాజిటివ్ ఉన్నప్పుడు నెగిటివ్ రాయాలి, నెగిటివ్ ఉన్నప్పుడు పాజిటివ్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సి హ్యాస్ కంప్లీటెడ్ పీజీ ఉంది. ఇక్కడ మనం ఇందాకే చెప్పుకున్నాం నార్మల్ గా హెల్పింగ్ వర్బ్స్ వాడితే అది ఇక్కడ ఎట్లా ఉంది, పాజిటివ్ లో ఉన్నట్లు లెక్క. అంటే సి హ్యాస్ కంప్లీటెడ్ పీజీ అనేది ఎలా ఉంది, పాజిటివ్ లో ఉంది. మనం క్వశ్చన్ ట్యాగ్ ఎందులో రాయాలి, నెగిటివ్ లో రాయాలి. నెగిటివ్ లో రాయాలంటే నాట్ అనేది యాడ్ చేయాలి. అజంట్ షీ అంటే నాట్ ని యాడ్ చేసి మనము ప్రణవం ఎట్లా ఉందో ప్రణవం రాసేస్తాం. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేసి దానికి నాట్ యాడ్ చేస్తే అది మనకు వచ్చేసి క్వశ్చన్ ట్యాగ్ మారిపోతుంది అనమాట. నెక్స్ట్ లత కెనాట్ స్పీక్ తెలుగు. కెనాట్ ఇక్కడ నాట్ వచ్చిందంటే ఇది నెగిటివ్ లో ఉంది. నెగిటివ్ లో ఉన్న క్వశ్చన్ ట్యాగ్ కి పాజిటివ్ లో రాయాలని మనము చెప్పుకున్నాం కదా. కాబట్టి ఏం రాయొచ్చు, కెన్ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేసినాం. నెక్స్ట్ ప్రణవం లత అనేది షీ కాబట్టి షీ యూజ్ చేసినాం. క్వశ్చన్ మార్క్ మస్ట్ అండ్ షుడ్ యూజ్ చేయాలి. ఇది పాజిటివ్ లో ఉంది, ఇక్కడ నెగిటివ్ లో ఉంది. వీటిని కంపేర్ చేయాలి మనం, ఈ రెండింటిని కంపేర్ చేసి మనం క్వశ్చన్ ట్యాగ్ అనేది తయారు చేయాలి. ఓకే, థ్యాంక్ యూ.